మార్చ్ 22, 2025న అంగరంగ వైభవంగా ఈడెన్ గార్డెన్స్ కోల్కతా వేదికగా ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైంది. ప్రారంభ వేడుకల్లో శ్రేయా ఘోషల్, కరణ్ అహూజా పెర్ఫార్మెన్స్లతో ప్రేక్షకులను అలరించగా, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనదే శైలిలో ప్రేక్షకులను అలరించారు. అయితే కింగ్ ఖాన్, కింగ్ కోహ్లీ మరియు రింకు సింగ్తో స్టెప్పులేసిన సీన్స్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక వేడుకల అనంతరం మొదలైన ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఇరు జట్లకు కొత్త సారథులుగా అజింక్య రహానే, రజత్ పటిదార్లు వారి బాధ్యతలు టాస్తో ప్రారంభించారు. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ని ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు తమ ఓపెనర్ క్వింటన్ డికాక్ను మొదటి ఓవర్ 5వ బంతికి కోల్పోయింది. రెండో వికెట్కు మరో ఓపెనర్ సునీల్ నారాయణతో కలిసి కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే 103 పరుగుల సెంచరీ భాగస్వామ్యం చేశారు. ఈ తరుణంలో రహానే ఈ సీజన్కు గాను మొదటి అర్ధశతకాన్ని కేవలం 25 బంతుల్లో నమోదు చేశారు. సునీల్ నారాయణ్ 44 పరుగులు చేసి అలరించగా రషీద్ సలాం బౌలింగ్లో అవుట్ అయ్యారు. ఆ వెంటనే రహానే కూడా పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లో యాంక్రిష్ రఘువంశీ 30 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ సరిగ్గా రాణించలేకపోయారు. 10 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ స్కోర్ 107 పరుగులు చేసింది. ఆ దూకుడు చూసి కేకేఆర్ భారీ స్కోరు సాధిస్తుంది అనుకున్నారంతా. అయితే ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా 3 వికెట్లు, జోష్ హెజిల్వుడ్ 2 వికెట్లు, యాష్, సలాం, సుయాష్లు చెరొక వికెట్ తీసుకున్నారు. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మొదటి ఓవర్ నుండి వీరవిహారం చేశారు. ఇద్దరూ చెరొక అర్ధశతకం బాది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ 16 బంతుల్లో 34 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ జట్టు కేవలం 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తన బౌలింగ్ పెర్ఫార్మెన్స్తో కేకేఆర్ ఇన్నింగ్స్ తలకిందులు చేసి ముఖ్యమైన వికెట్లు తీసుకున్న కృణాల్ పాండ్యాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ రోజు ఆదివారం